చేస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పి అధికారంలోకి వచ్చారు వీళ్ళు. వీళ్ళు వచ్చి 9 నెలల తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు 23వ తారీఖు పెట్టి ఏమంటారో రోస్టర్ మార్చలా. రోస్టర్ మీద కోర్టు ఇచ్చే తీర్పే తీర్పు అంటున్నారు వీళ్ళు. మరి కోర్టు ఇచ్చే తీర్పు అది ఉండగా ఈలోపు పరీక్ష పెడితే రేపు కోర్టు ఆ రోస్టర్ తప్పు అని చెప్పింది అనుకోండి, దెన్ వీళ్ళందరి పరీక్ష వేస్టేగా. లేదు రోస్టర్లో తప్పు లేదు అని చెప్పింది అనుకోండి, మరి ఎన్నాళ్ళు వీళ్ళు చేసిన డిమాండ్ తప్పుగా. కాబట్టి ఇక్కడ నిరుద్యోగులే ఉద్యమించారు, అక్కడక్కడ ధర్నాలు చేశారు, మీడియా పట్టించుకోవాలా, కవర్ చేయలే నిరుద్యోగులు. తద్వారా వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వాన్ని మనం గెలిపించకపోతే మనకి ఉద్యోగాలు ఎవరేమో అనే భయం ఉంది. ఇప్పుడు వీళ్ళెవరు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, వీళ్ళందరూ జగన్ టైంలో లబ్ధి పొందిన వాళ్ళు. వాళ్ళు ఎంతమంది ఇలా రిజిస్టర్ చేయించుకున్నారో తెలియదు. వాళ్ళు చేయించుకుని ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే వెళ్ళి ఓటేసి వస్తారు, అప్పుడు మాత్రమే మైనస్ ఉంటుంది. కానీ వాళ్ళలో చాలామంది చేయించుకుని ఉంటే మొన్నటిసారి గెలిచేవాడు కదా జగన్, 2023లోనే గెలిచి ఉండేవాడు కదా. అప్పుడు ఎమ్మెల్సీలోనే ఓడిపోయాడంటే అప్పుడే ఓట్లు వేయించుకోలేదు కదా. ఇప్పుడు అసలు వైసీపీ పోటీనోనే లేదు, అధికారంలో ఉన్నప్పుడే చేయని వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఇక ఈ నిరుద్యోగ భృతి లేకపోతే కనుక డిఎస్సి అని చెప్పి ఆగి